నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. మన ప్రజెంట్ రెసిపీకి వస్తే కనుక బ్రెడ్తోని పకోడీ అలా చేయొచ్చు. అది కూడా ఇలాగా సూపర్గా ఉంటుంది. చేసేద్దాం. కొన్ని నీళ్ళు ఒక 50 ml ఆఫ్ వాటర్ పోసుకున్నాను. నీళ్ళు కావాలంటే తర్వాత అన్నా పోసుకోవచ్చు, కానీ వన్స్ పోసిన తర్వాత అందులోంచి తీయడం చాలా కష్టం. సో తక్కువ పోసుకుందాం. అండ్ ఇందులో చిటికెడు పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కలిసింది కదా చక్కగా. నీళ్ళు వేడెక్కినాయి. 1 టీ స్పూన్ కారం వేసేస్తున్నాను. బాగుంటుంది ఇది. ఇందులోకి జస్ట్ 2 బ్రెడ్ స్లైసెస్, సిమ్లో ఉంది, చాలా బాగుంటుంది ఇది. కొద్దిగా ఒక చిన్న ఉల్లిపాయ, ఎక్కువేమొద్దు, సగం ఉంచుకున్నాను. కొద్దిగా అల్లం ముక్కలు ఇట్లా లైట్గా, అండ్ పచ్చిమిర్చి ముక్కలు, 4-5 పచ్చిమిరపకాయలు, అల్లం చిన్న ముక్క, హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర, అండ్ ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర. మీకు నీళ్ళు పడితే అనిపిస్తే వేడి నీళ్ళు పోయొచ్చు. ఇప్పుడు హాట్ వాటరు పోస్తున్నా నేను, ఎందుకంటే అడుగును కొంచెం మాడుతున్నట్టుంది. మనం ఆయిల్ లేదు చెప్పాను కదా, వాటర్ మీరు పోసుకోవచ్చు కానీ తీయలేరు. మీకు ఇది అకార్డింగ్లీ మంచిగా వాటర్ పోయండి. హాట్ వాటర్ పోస్తున్నాను నేను. ఉప్పు, పసుపు, కారం అన్నీ పడినాయి. జస్ట్ ఒక 2 minutes, 2 minutes కూడా కాదు, 1 minute మూత పెట్టేసి ఉంచుదాం. చూసారా ఎంత మెత్తపడిపోయిందో, జస్ట్ 1 minuteకే చాలు. ఇది ఇలాగే ఉంచుతున్నాను. ఇందులో 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను, అండ్ 4 to 5 టీ స్పూన్ శనగపిండి వేస్తున్నాను. కట్టేస్తున్నాను. అండ్ ఇప్పటి నుంచి చేతికి పని. కొంచెం చల్లారనిచ్చి పిసకాలి, అంతా సెట్ అయిపోతుంది. సో ఒక ఐస్ క్యూబ్ వేస్తే మన చేతికి హితవుగా ఉంటుంది. మనకున్న వాటర్ సరిపోతుంది. కొంచెం చల్లారనివ్వండి, చెయ్యి ఊపట్లేదు. నాకైతే అవసరం పడలేదు. మీకు అవసరం పడితే కొన్ని వాటర్ ఇట్లా కలుపుకోండి. నేను ఒక చుక్క పోసా మీకు చూపిద్దామని. ఇట్లా గట్టిగానే ఉండాలి ఈ పిండి. వేడిగా ఉంది ఇంకా. సో ఆ వేడెక్కిన ఆయిల్ ఉంది కదా, అది తెచ్చేసుకుంటాను. ఇప్పుడే వడియాలు వేయించాం, అందుకే ఇంకా వేడిగా ఉంది. నూనె వేడెక్కిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్. సో దీన్ని ఇట్లా తీసుకొని మన పకోడీలాగా వేసేసుకోండి. షేప్ ఉండదు. మన పకోడీలకైనా ఎక్కువ తక్కువ ఉల్లిపాయలు కోయాలి, కానీ దీనికి అవసరం లేదు. నచ్చింది ఆ రెసిపీ, చేయొచ్చు కదా. చూసారా ఎంత మంచి కలర్ వస్తుందో. దానికి కారణం బ్రెడ్ కలరు, శనగపిండి కలరు, పసుపు వేసాం చూసారా, దానివల్ల కూడా మంచి కలర్ వస్తుంది. చూడటానికి చాలా బాగుంటుంది. అందరికీ ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఈ కలర్ చాలు. మనం తీసాక ఇంకొంచెం కలర్ వస్తుంది. సైజ్ కూడా మీ ఇష్టం. ఇవైతే తొందరగా వేగిపోతాయి, తినటం కూడా ఈజీ, కరకరా తినొచ్చు. కొద్దిగా అల్లం ముక్కలు, ఒక 4-5 పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఉప్పు, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం ఆనియన్. సగం ఉంచిన ఆనియన్ అని అన్నాను కదా, మొత్తం వేయకండి, జస్ట్ ఒక స్పూన్ వేయండి. కొద్దిగా బెల్లము తీపికి, అండ్ ఇది చింతపండు పొడి. మీరు చింతపండు గుజ్జు వేసుకోవచ్చు, ఒక 10 grams. అన్నీ వేసి మిక్సీ వేసుకొని వస్తాను, కచ్చపచ్చగా, మరీ మెత్తగా కాదు. సో ఇవి మన పకోడీలు. ఇదిగోండి చట్నీ, సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ. ట్రస్ట్ మీ, చాలా 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 బాగుంటుంది. దట్స్ ఆల్. మన ఈవినింగ్ స్నాక్ ఇట్లా పడాలి, ఇట్లా ముంచుకోవాలి, ఇంత కరకరా ఉంటుంది. మీరు చేస్తారని, చేయాలని మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.